ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చెవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు ర్యాలీ చేస్తున్నారు? అసలు బీజేపీ ఆధ్వర్యంలో ఎందుకు ర్యాలీ చేస్తున్నారు? మొన్న మన సైనికులు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సైనికులు వాళ్ళ ధైర్యము, వాళ్ళ త్యాగాలకు, అదే కాక దేశ ఐక్యత, ఒకసారి దేశం ఐక్యత చూపెట్టింది. అది మనం పండుగ చేసుకోవాలి. అదే కాక గౌరవం వాళ్ళే కాక మన ఇంజనీర్లు, మన సైంటిస్టులు, మన డిఆర్డిఓ నా కాన్స్టిట్యున్సీలో మన తెలంగాణలో ఉన్నది. వాళ్ళ మీద గౌరవం పెరిగింది కేవలం భారతదేశం వల్ల కాదు. ఆ చైనా విమానాలు అడ్డుకుంటారా? ఆ చైనా మిసైల్స్ అడ్డుకుంటారా? లేకుంటే టర్కీ డ్రోన్లు అడ్డుకుంటాయా అని ప్రశ్నించే ఇప్పుడు దానికి సవాల్ చూపెట్టినాము. మన హైదరాబాద్లో, మన భారతదేశంలో తయారైన ఆయుధాలు ఏ దేశం తట్టుకొని మిసైల్స్ 500 డ్రోన్లు ఒకటేసారి వచ్చినా కూడా షూట్ అవుట్ చేసినంటే అది మొత్తం ప్రపంచము మన గౌరవం పెరుగుడే కాదుగా. ఇది కాగానే మనకు ఆర్డర్లు వచ్చుడు మొదలుపెట్టింది. మన పినాకీకి, మన యాంటీ డ్రోన్ వజ్రా షాట్కు, వీటన్నిటి కూడా ప్రపంచం నుంచి ఆర్డర్లు వచ్చుడు మొదలుపెట్టినాయి. కానీ ముఖ్యంగా మన ఐక్యత, ఇంకా సైనికుల ధైర్య సాహసాలకు ఇది మేము సపోర్ట్ ఇచ్చుకుంటే చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ మీద మాకు అనుమానం ఉన్నాయి, వెంటనే పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి? పార్లమెంట్ సమావేశాలు పెట్టి మన దేశ సీక్రెట్లని వాళ్ళకి చెప్తాము. ఇక్కడ 10 పార్టీలు ఉన్నాయి అండ్ అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఎవ్వరు అంటే వాళ్ళు మాట్లాడతారు, ఎవ్వరు పడితే ఆ ప్రశ్న ఇస్తారు. ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందే. కరెక్ట్ జవాబు ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు అడిగే సమాన జవాబులు ఏముంటాయి? మన రహస్యాలు బయట పెట్టారు, తప్పక పెడతాము, అయిపోయినాక పెడతాము. అక్కడ యుద్ధం జరుగుతుంది కన్నా. అప్పుడు చైనా చేతులు ఎత్తేసి జవహర్లాల్ నెహ్రూ పెట్టిండు. ఎందుకంటే ఏం చేస్తా, నా చేతులు ఏం లేదు, భయపడకుండా పెట్టిండు. అప్పుడు ఇప్పుడు ట్రంప్కి ఏం పని మన దేశం మీద, అతని మీద ఆధిపత్యం ఏంటని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు. దానికి ఏమంటారు సార్? ట్రంప్ ముందు వచ్చినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉండే. మన భారతదేశానికి ఇస్లామిస్ట్ టెర్రర్స్కు వ్యతిరేకంగా ఉన్నాడు, మన దేశానికి సపోర్ట్ ఇస్తాడని. కానీ ఇప్పుడు నిజమైన బఫూన్ అని తెలుసుకున్నాడు. అటు కెనడా నాదే అంటే ఎవడేమనలేదు, అటు గ్రీన్లాండ్ నాదే అన్నాడు, ఇటు మెక్సికో నాదే అన్నాడు. పిచ్చిగా వాదించిండు. చైనా వాళ్ళతోటి అగ్రిమెంట్లు మళ్ళా ఒకటేమో వాళ్ళ మీద 300% టారిఫ్ వేస్తా అని ఇప్పుడు 0 టారిఫ్కి అగ్రి అయింది. అంటే ఆయన ఒక బఫూన్ తీరుగా ప్రవర్తిస్తున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు సింధు జలాల మీద ఆంక్షలు విధించే అవకాశం మీద వాళ్ళేమో నీళ్లు కావాలంటున్నారు. ఇది ఆగిపోలేదు, ఇది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం చూసినాము, బిడ్డ మీరు మా వాళ్ళని పట్టుకుంటే మేము ఏం చేస్తాము, మేమేం సమాధానం ఇస్తాము? దీని పరిణామాలు ఏంటి? ముట్టుకునే ధైర్యం ఉంటుందా? ఉండదు. సాధారణ మనుషులకు ధైర్యం ఉండదు. కానీ వీళ్ళు పాగల్గాళ్ళు, టెర్రరిస్టులు, ఫండమెంటలిస్టు, ఎక్స్ట్రీమిస్టులు, వాళ్ళకి తెలివి తక్కువ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి ఇదే సమాధానం, ఇంకోసారి ముట్టుకోమను, మనం 1000 మంది మీద దాడి చేస్తాం. ఇప్పుడు పాకిస్తాన్తో చర్చ జరిపారు, నక్సలైట్లు కూడా చర్చ జరిపే అవకాశం ఉందా అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. ఏం చెప్తారు సార్? వాళ్ళు చర్చ కాదు, మేము చెప్పేసినాము. ఇట్లనే పోతే పాకిస్తాన్ 3 ముక్కలు 4 ముక్కలు, పిఓకే తోటి కలిసి 4 ముక్కలు. అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు బలూచిస్తాను, ఇది పిఓకే వాపస్ మనకు వస్తుంది. 4 ముక్కలు అయ్యే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ సార్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు ఎందుకు ర్యాలీ చేపడుతున్నారు? ఈరోజు భారతదేశం ఐక్యత, త్రివిధ దళాలు ఏదైతే పాకిస్తాన్ మీద మెరుపు దాడి చేసి, ముఖ్యంగా సోఫియా ఖురేషి లాంటి వాళ్ళు, వెమికా సింగ్ లాంటి వాళ్ళు, వీర వనితలు, ఝాన్సీ లక్ష్మీబాయి వారసులు, ఈ దేశానికి ఆదర్శం నిలిచిన వాళ్ళు, ఏదైతే ఉగ్రవాద మూటల్ని తుదముట్టించామో, పాకిస్తాన్కు జలకెట్లిచ్చాము అంటే ఒక షాంపుల్ చూపించాము. ఈ దేశంలో ఏ టార్గెట్నైనా రీచ్ కాగలుగుతామని, ప్రపంచ దేశాల పర్మిషన్ అవసరం లేకుండా ఏ సమయంలో అయినా ఆయుధాలు ఎత్తుతామని చెప్పగలిగినాం. అది ఈరోజు దానికి త్రివిధ దళాలకు నైతిక స్థైర్యంగా ఈ ర్యాలీ చేపడుతుంది. కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే ఎందుకు కాల్పుల విరమణ ఎందుకు ఆపారు, మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ అంటుంది. అంటే కాంగ్రెస్ కావాల్సింది శవాల గుట్టలు కావచ్చు, మేము బతుకుతుంటేనే యుద్ధం చేస్తాము. కాంగ్రెస్ కావాల్సింది మా భారత సైన్యం నష్టం కావాలా, భారత సైనికుల మరణాలు కోరుకుంటుంది.
మేము మరణించకుండా మా సైనికులు ఎటువంటి ఒక్క వ్యక్తి కోల్పోకుండా యుద్ధం ఎట్లా విజయం సాధించి చూపించడం. పాకిస్తాన్ యుద్ధం అంటే మామూలు సామాన్య జనాల మీద యుద్ధం కాదండి, ఉగ్రవాద మూటల మీద యుద్ధము. పాకిస్తాన్ కోరుకుంటున్నదంటే సామాన్య మానవులను చంపాలని అది చేయము, యుద్ధ నీతి కాదు. ఎక్కడైతే ఉగ్రవాద చర్యలు ఉన్నాయో, ఉగ్రవాద మూటలు ఉన్నాయో ఆ వీటిని దుడమనించే వరకు ఉద్యమం ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది అనుకోవచ్చా సార్? 100% ఆపరేషన్ సింధూర్ 23 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది. ఎవడైతే నా కొడుకులు ఆ దేశంలో ఉండి ఇక్కడ సహకరించుకుంటూ భారత హిందూ స్త్రీల నొదుటి పుట్టు తీయగలిగినరో మళ్ళా ప్రపంచంలో నొదుటి పుట్టు చూడండి భయపడ్డట్టు చేసినాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.